హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వచ్చేసరికి మీ అందరితో పాటు కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఎలాగైతే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అని చెప్పి అయితే నేను వరలక్ష్మి వ్రతం పండుగకి ప్రిపరేషన్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. అంటే నేను ముందు రోజు ఏ ఏ పనులు చేసుకున్నాను తొందరగా పూజ అవి కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పేసి అనమాట. సో ఇది ఆల్రెడీ మనం వరలక్ష్మి వ్రతం చేసిన ముందు రోజు వ్లాగ్ అండి. ఇప్పుడు 3వ వారం 4వ వారం చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను స్నానం అవి చేసేసుకొని అయితే మంచిగా ఇల్లు అయితే శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇల్లంతా శుభ్రం చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పూజా సామాన్లు, అరటి మాన్లు, తర్వాత ఫ్రూట్స్, మనం అమ్మవారిని ఇవన్నీ కూడా తీసుకోవడానికైతే ఆ తర్వాత వెళ్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు హౌస్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనము పూజ సామాన్లు కానీ, అమ్మవారి విగ్రహం కానీ, అరటిమాన్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, తాంబూలం ఇవన్నీ పూజకి ఇవ్వడానికి వాయినాలు అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలన్నమాట. సో అలాగే నేనైతే ఫస్ట్ ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఈ విధంగా కిచెన్లో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అంతా శుభ్రం చేసేసి మనం ఈ స్టవ్ పైన ఇంకా ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా రేపు. అందుకని చెప్పేసి నీట్గా కడిగేసుకొని అయితే ఇంకా పసుపు కుంకుమ గంధం పెట్టేసుకొని అయితే పువ్వులతో ఇలాగ అలంకరించేసుకున్నాను. ఇంకా ఇంట్లో అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకున్న తర్వాత టౌన్కి అయితే వెళ్ళి ఇంకా కావాల్సిన పూజా సామాన్లు అన్నీ కూడా కొనుక్కొనేసాము. కొనుక్కుంటూ ఉన్నప్పుడు వీడియో షూట్ చేయలేదులేండి, ఎందుకంటే పండుగ కోసం ఫుల్ రష్ ఉంటుంది కదా, బజార్ అంతా జనాలే ఉంటారు. అందుకని చెప్పేసి నేను అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదు. అండ్ ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి అయితే అనుకోకుండా బ్యాంగిల్స్ కొనుక్కుందామని చెప్పి వచ్చానండి. అనుకోకుండా మన ఇంటికి అమ్మవారు వచ్చారనమాట. అది ఎలా అని చెప్పి అయితే చెప్తాను. ఇక్కడ అన్నీ కొనుక్కోవడానికి వెళ్ళామన్నమాట. సో అంటే బ్యాంగిల్స్ అవన్నీ కావాలి కదా వాయినం ఇవ్వడానికి, వాటి కోసం అని వెళ్తే బయట విగ్రహాలన్నీ పెట్టున్నారు. చాలా బాగున్నాయి నాకు. అందుకని చెప్పేసి ఈసారి ఇలాంటి విగ్రహాలు ట్రై చేద్దాం అనిపించి తీసుకుందామని చెప్పి అయితే చూస్తూ ఉన్న. సైజ్ బట్టి అయితే మనకి కాస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి నేను విగ్రహం కొనుక్కోవడానికంటే ముందు వీళ్ళు షాప్ ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. నాకు ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి జర్మన్ సిల్వర్, తర్వాత అమ్మవారి విగ్రహాలు, అమ్మవారికి పూజకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఎన్ని ఐటమ్ వీళ్ళ దగ్గర A to Z ఉన్నాయి. అండ్ వాటితో పాటు జ్యువెలరీ సెట్స్, అంటే టెంపుల్స్లో అమ్మవారికి వేయడానికి కానీ, తర్వాత మనకి బ్యాంగిల్స్ దగ్గర నుంచి హారాల దగ్గర నుండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చూసారు కదా అమ్మవారు ఎంత అద్భుతంగా రెడీ చేసి పెట్టారో. కిరీటాల దగ్గర నుంచి ఇంకా జడలు వేస్తారు కదా అమ్మవారికి, అన్నీ కూడా వీళ్ళే డెకరేషన్ చేసి ఇస్తారు. మనం విగ్రహము అన్ని ఐటమ్స్ కావాల్సినవి కొనుక్కునేసామంటే వాళ్ళే మనకి ఫ్రీగా అన్నీ కూడా మనకి డెకరేషన్ చేసి ఇస్తారనమాట అమ్మవారిని. అండ్ ఇంకా ఇక్కడ మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ. అలాగే జ్యువెలరీ సెట్స్ చూసారు కదా ఇక్కడ, ఇవి ఇంకా A to Z అనమాట. ఈ ఫ్యాన్సీ స్టోర్లోకి అడుగు పెట్టేస్తామంటే మనకి ఏదేది కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. దేనికి బయట వెళ్ళాల్సిన పని లేదు. నేనైతే ఈ అమ్మవారిని కొనుక్కొని అక్కడే వాళ్ళ దగ్గరే డెకరేషన్ చేయించుకొని అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాను. జ్యువెలరీ అంతా నాదే వేసాను అనమాట తీసుకెళ్ళి. అండ్ ఇంకా పూజ సామాన్లు ఇవన్నీ తోమి పెట్టేసి ఉన్నాను అనమాట ముందుగానే. అవి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. కుబేర కొంచెం ఇవన్నీ కూడా రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో పెడితే చాలా మంచిది. ఏకాదశి, అందులో వరలక్ష్మి వ్రతంకి మించి మంచి రోజు ఏముంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి రేపు కుబేర కొంచెం కూడా పెడదామని చెప్పేసి అయితే వీటిని తోమి ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా దీపాలకంతా కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసి అలంకరించేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసరికి అమ్మవారిని అయితే కొనుక్కున్నాను కదండి, ఇంక ఇవన్నీ కూడా పూజ గదిలో పెట్టేసుకున్నాను అనమాట. పూజకి కావాల్సిన బ్యాంగిల్స్ దగ్గర నుంచి, బ్లౌజ్ పీసుల దగ్గర నుంచి, అమ్మవారి డెకరేషన్ ఐటమ్స్, దీపాలు ఇంక అన్నీ కూడా తీసుకొని వచ్చి పూజ గదిలోనే పెట్టేశాను. అరటి మాన్లు ఇవన్నీ, ఎందుకంటే మనం బయట హాల్లో పెట్టామనుకోండి కాలో చెయ్యో తగులుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఇట్లా పూజ గదిలో మొత్తం రేపటికి కావాల్సిన పీటలు ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ గుర్తుగా పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే రేపు హడావిడిగా మనం మార్నింగే పూజ చేస్తున్నాం అనుకోండి, హడావిడి ఉంటుంది. ఒకటంటే ఒకటి మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ లేచి వెళ్ళాలి తెచ్చుకోవాలి. అలా కాకుండా అన్నీ కూడా ఇట్లా గుర్తుగా పెట్టేసుకున్నాం అనుకోండి. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం ఎక్కడైతే అమ్మవారిని స్థాపించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పెట్టుకొని అయితే టెన్షన్ లేకుండా ఈజీగా అయితే వీటన్నిటిని కూడా సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అమ్మవారికి డెకరేషన్ చేయడానికి. అలాగే ఈ క్యారీ బాక్సులు కూడా తీసుకున్నానండి. ఇద్దాం ముత్తైదువులకు మంచిది కదా అన్న
ఉద్దేశంతో. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్, తర్వాత ముత్తైదువులకి వాయనం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్, అమ్మవారికి పెట్టడానికి కోన్ అనమాట. అంటే పెట్టడానికంటే మనము బ్లౌజ్ పీసు, శారీ అవి వాయనం పెడతాం కదా అమ్మవారికి, వాటితో పాటు కోన్ కూడా పెడితే మంచిది, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకా వాటన్నిటితో పాటు ఇక్కడ లక్ష్మీ కాసు ఉంటుంది కదా రూపు, సో అది కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అది మీకు మొన్న చూపించడం మర్చిపోయాను. ఆ రూప్ కూడా తీసుకున్నాను అనమాట అమ్మవారికి వేయడానికి మెడలోకి అయితే. సో అదైతే అక్కడ మీకు చూపిస్తాను. ఇంకా మామిడాకులు, అరటాకులు, ఇంకా ఫ్రూట్స్, ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క ఐటెం ఉన్నాయిలేండి పూజకు సంబంధించి. తామర పువ్వులు, తర్వాత అరటి పళ్ళు, ఫ్రూట్స్, ఒక 5 రకాల ఫ్రూట్స్ పెట్టాలి కదా మనం. అలా నేనైతే ఒక 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మనం ఏమి ఉన్నంతలో చేస్తే సరిపోతుందండి, మనకి లేనివన్నీ అప్పులు చేసుకొని మరి చేయాల్సిన అవసరం లేదు, ఓ ఆడంబరాలకు పోవాల్సిన అవసరం ఏం లేదనమాట. మన శక్తి కొద్దీ భక్తి అంటారు కదా, అట్లా మన శక్తికి మించి మనం ఏం చేయని అవసరం లేదు. మనకున్నంతలో అమ్మవారిని ఇంట్లో స్థాపించుకొని మంచిగా మనం మనస్తృప్తిగా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి పూజ చేసుకొని మనం ఆ కథ చదువుకున్నామంటే చాలు, మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరినట్లే అండి. ఊరికే ఆరబాటాలకు వెళ్ళి ఇబ్బందులు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. మనకి దేవుడు ఎంత ఇస్తే అంతే తృప్తి. సో ఈ సంవత్సరం ఇలా కుదిరింది, నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా కుదరొచ్చు. సో అలాగనమాట, భక్తిగా చేసుకోవడమే ఈ వరలక్ష్మి వ్రతం అన్నది. అండ్ ఇంకా ముత్తైదువుల కోసం అవన్నీ కూడా చూసారు కదా. నెక్స్ట్ అయితే స్వీట్స్ అవి ఇంట్లో చేయడానికి నాకు సౌకర్యం లేదండి, అందుకని చెప్పేసి ఓపిక కూడా లేదనమాట. ఇంట్లో చాలా క్లీనింగ్స్ చేశాను, మీకు తెలిసిందే కదా. అందుకని చెప్పేసి కజ్జాయిలు, మురుకులు, మడత కాజాలు ఇవన్నీ కూడా నేను అంటే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, ఆ షాప్లో అయితే తీసుకొచ్చేసాను. 172 రూపీసో 175 రూపీసో పడింది ఒక్కొక్క బాక్స్ నాకు. అవి తీసుకున్నాను. ఇవైతే ఇంకా కొబ్బరికాయలు, తర్వాత వాయనంలో పెట్టివ్వడానికి పసుపు దారము అంటే బొందారము, పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇంకా కడ్డీలు, ఇలాంటివన్నీ అనమాట. సో ఫ్రూట్స్, స్వీట్స్, అలాగే బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, ఇంకా పూజకు కావాల్సిన కొబ్బరికాయలు, అరటి మాన్లు, ఇంకో 2 మర్చిపోయాను, అంటే మొగల రేకులు, ఆ తర్వాత చెరకాకులు, ఈ 2 మాత్రం మర్చిపోయాను. మిగతా అన్నీ కూడా తీసుకొచ్చి అయితే మంచిగా పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎలాగంటే పూజకి ఏవైనా కావాలంటే ఒక 2 డేస్ ముందే రాసి పెట్టేసుకుంటాను. సో అట్లా రాసి పెట్టేసుకొని వాటన్నిటిని కూడా మర్చిపోకుండా పేపర్ తీసుకెళ్ళి వాటిలో చూసుకుంటూ చదువుకుంటూ ఏమేమి మర్చిపోయానో చూసి అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అన్నీ కూడా చూసేసారు కదా, వాటన్నిటిని కూడా పూజ గదిలో అయితే అమర్చి పెట్టేసి ఇంకా బయట పనులు అనమాట. ఇంక ఇంట్లో ఇల్లు తుడవడము, క్లీనింగ్స్ ఇవన్నీ కూడా మధ్యాహ్నం చేసేసాను కదా. ఇప్పుడు నైట్ వచ్చేసరికి ఇంకా బయటంతా తులసి కోట దగ్గర కడిగేసుకొని మంచిగా ఎర్రమున్న ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా బయటంతా వీధిలో పేడ తెచ్చి కల్లాపి చల్లేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి రంగోలీ వేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇది స్టార్టింగ్ అనమాట ముగ్గు వేయడము. ఇంకా ఫినిషింగ్ అంతా కూడా మీకు ఎండింగ్లో చూపిస్తాను. ముగ్గు అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీకు ఈ ముగ్గు నచ్చితే మీరు కూడా ట్రై చేసేసి అయితే వేసేయండి ఇంటి దగ్గర. నెక్స్ట్ 3వ వారం 4వ వారం చేసే వాళ్ళైతే ఇంకా మళ్ళీ మీరు అడుగుతారేమో ముగ్గు స్టార్టింగ్ నుంచి ఎలా వేసారో చూపించుండొచ్చు కదా అని చెప్పి, దానికి నేను ముందుగా చెప్పేస్తున్నాను. నాకు అక్కడ నేను ముగ్గు వేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరండి, అప్పటికి పిల్లలు ట్యూషన్ నుంచి రాలేదు. సో పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సగం ముగ్గు ఫినిష్ అయిపోయి రంగోలీ కూడా కలర్స్ అన్ని వేసేసిన తర్వాత పిల్లలు వచ్చారు. సో అప్పుడైతే కొంచెం వీడియో షూట్ చేయమని చెప్పాను. ఇంకా అక్కడ ట్రైప్యాడ్ పెట్టడానికి కూడా ఈ వీధిలో సౌకర్యం లేదనమాట, బండ్లు వస్తూనే వెళ్తూనే ఉంటాయి. అందుకని చెప్పేసి పిల్లలు వచ్చాక వీడియో షూట్ చేశారు. ఫైనల్గా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది. ముగ్గు అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. ముగ్గు మీరు స్టార్టింగ్లో చూసారు కదా, కలర్స్ వేసేటప్పుడు ఎలా ఉంది, కలర్స్ అన్నీ వేసేసి ముగ్గు పిండితో మిడిల్లో అంతా డిజైన్స్ వేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి అయితే. సో ఇదనమాట ముగ్గు లుక్ అయితే ఓవరాల్గా. అండ్ సైడ్లో ఒక చిన్న ముగ్గు కూడా పెట్టేశాను, బాగుంటుంది కదా అక్కడ ఖాళీగా ఎందుకు వదలాలని చెప్పేసి. హలో అండి, అందరికీ హాయ్. సో టైం అయితే కరెక్ట్గా నైట్ 10 అయింది, చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్గా 10 అయింది టైం అయితే. అండ్ ఇంకా ఇంట్లో బయట అంతా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10 అయిందనమాట. సో ఇల్లంతా ఇప్పుడే తుడిచాను, ఎందుకంటే
ఈవినింగ్ అట్లా తుడిచామంటే పిల్లలు ఉంటారు కదా, తొక్కేస్తారని చెప్పేసి నేను ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు 9కి స్టార్ట్ చేశాను. 10కి అంతా ఇల్లు తుడిచేసి గడపలకంతా పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు పెట్టేసుకొని అయితే వచ్చేసాను. ఇంకా ముగ్గు కూడా తేమ ఆరలేదనమాట. ఇదిగోండి. సో అలాగైతే బయట చాలా చీకటిగా ఉంది, ఎవ్వరు లేరనమాట. బయట అయితే అంతా పడుకునేశారు, 10 అయింది కాబట్టి. అండ్ ఇంకా నేనైతే కొంచెం రేపటికి పప్పులు అవి నానబెట్టేసుకొని, అంటే మనము గింజలు ఇస్తాం కదా వాయినము, అవి శనగలు అలాగే వడకి పప్పు ఇవన్నీ కూడా నానబెట్టేసి అయితే ఆ తర్వాత పడుకుంటాను. ఆల్మోస్ట్ ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసాను, ఆల్రెడీ చూపించాను కదా. సో ఇంకైతే పప్పులు నానబెట్టేసుకొని పడుకునేసానంటే తొందరగా ఎర్లీ మార్నింగే లేచేస్తానులేండి. ఒక 2-3కి అట్లా లేచేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే 6:20 to 8:20 వరకు మంచి ముహూర్తం ఉంది సింహలగ్నంలో. సో ఆ టైంకి పూజ చేసే అలవాటు అనమాట. ప్రతి సంవత్సరం కూడాను నేనైతే ఎర్లీ మార్నింగే పూజ అనేది చేసేస్తాను. అప్పుడైతే బ్రహ్మ ముహూర్తాలు బాగుంటాయి కాబట్టి అలాంటి టైంలో చేస్తానమాట, మంచి టైమింగ్ సింహలగ్నం చూసుకొని. సో అలాగే ఈసారి కూడా 6:20 నుంచి 8:20 లోపు అయితే పూజ కంప్లీట్ చేసేసుకుందామని చెప్పేసి ఒక 2కో 3కో నిద్ర లేచేద్దాము, తొందరగా పడుకొని అయితేనే ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏమంటే వరలక్ష్మి వ్రతం వీడియో మీకు వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఈ వీడియోస్ అన్నీ వస్తాయండి. ఎందుకంటే చాలామంది అందరి ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఒక క్యూరియాసిటీ, ఆతృత ఉంటుంది కదా చూడాలని చెప్పి. అట్లా నేను కూడా మీకు సాటర్డే రోజు అయితే అప్లోడ్ చేసేస్తానమాట, వరలక్ష్మి వ్రతం ఫ్రైడే అయిపోగానే. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి. సో తప్పకుండా చూడండి. అండ్ నేను వరలక్ష్మి వ్రతం పూజకి ముందు రోజు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నానని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళి పప్పులన్నీ నానబెట్టేసుకొని అయితే వచ్చి ఇంక పడుకునేయడమే, అన్ని పనులు అయిపోయాయి. ఈ టీవీ కౌంటర్ కొంచెం అట్లా టేబుల్ని జరిపేసాను పక్కకి. ఇక్కడైతే మనం అమ్మవారిని పెడతామన్నమాట, పూజ గదికి పక్కన అయితే ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటాం. అండ్ ఇంకా కొంచెం ఆ టేబుల్ అట్లా జరిపేసాను. ఇంకా కావాల్సినవన్నీ అక్కడ అరేంజ్ చేసి పెట్టేసాను. కర్టన్లు ఒకటి వేయాలి, అన్నీ వాష్ చేసి పెట్టాను కదా. ఇంకా అన్ని కర్టన్స్ అన్నీ వేసేసి అయితే ఇంకా పడుకునేయాలన్నమాట. సో చూస్తూ ఉండండి, కర్టన్స్ వేసేసి పప్పులన్నీ నానబెట్టేసి అయితే పడుకుంటాను. సో మనం ఏదైనా ఇట్లా ఫెస్టివల్స్ టైంలో కానీ ఫంక్షన్స్ టైంలో కానీ కొంచెం నిద్ర మేలుకొని కనుక అన్ని పనులు చేసుకున్నామంటే మార్నింగ్కి అంటే ఫెస్టివల్ రోజుకి టైంకి అన్ని పనులు కూడా అయిపోతాయి అన్నమాట. మనం అనుకున్న టైంకి పూజలు జరగాలంటే ఒక అడుగు ముందే లేయాలండి. నిద్ర వస్తుందను అలసిపోయామని అనుకొని పాల్మారామంటే మాత్రం ఆ పనులన్నీ లేట్ అయిపోతాయి. సో కాబట్టి నాకైతే ఏదైనా ఇట్లాంటివి ఉన్నాయంటే మాత్రం నిద్ర పట్టదనమాట. తొందరగా లేచేయాలి, అన్ని పనులు చేసేసుకోవాలి టైంకి అని చెప్పి. సో అలాగైతే ఇంకా నేను కూడా పనులన్నీ ఈరోజు ముగించేసుకున్నాను. 10కి అంతా కూడాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పనులు అయిపోతాయి, ఇంకా అంతే అనమాట. రేపు వరలక్ష్మి వ్రతం అయితే ఎలా చేసుకుంటానని చెప్పేసి మీకు ముందుగా వీడియో వచ్చేస్తుంది, చూసేసేయండి. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇంకా అయితే మీకు అక్కడ ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే కనుక నేను మార్నింగ్ కూడా ఒకసారి హౌస్ అనేది మాప్ పెట్టుకున్నాను, ఇల్లంతా శుభ్రం చేసేసుకొని. ఆ తర్వాత మళ్ళీ సరుకులకు వెళ్ళొచ్చిన తర్వాత నైట్ కూడా ఒకసారి మళ్ళీ అట్లా హాలు కిచెన్ మాత్రం మాప్ పెట్టేసి బయట ముగ్గు పెట్టే చోట మాప్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలంతా తొక్కేసి ఉంటారు కదా అనే ఉద్దేశంతో. అండ్ అది మీకు చెప్పడం అక్కడ మర్చిపోయాను. సో మళ్ళీ మీరు తప్పుగా అనుకొని మీరు మార్నింగ్ అంతా తుడిచానని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు తుడిచినారు ఏంటని చెప్పేసి అడుగుతారని చెప్పి ముందుగా చెప్తున్నాను అనమాట. సో అదొక విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కర్టన్స్ అన్నీ కూడా మొన్న వాష్ చేసి ఉన్నాను కదా, ఇంకా వాటన్నిటిని కూడా ఇప్పుడు వేస్తున్నాను. నాకేంటంటే అన్నీ ఫ్రెష్గా వాష్ చేసి పెట్టున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది కంఫర్ట్ వేయడం వల్ల. సో ఫెస్టివల్ ముందు రోజు ఇవన్నీ కూడా ఇల్లు తుడిచేసి వేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది కదా పూజకి అని చెప్పేసి అట్లనే పెట్టేస్తున్నాను. వాటన్నిటిని కూడా ఇప్పుడు వేసేసి అయితే ఇంకా కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ కిచెన్లో ఏంటంటే పడుకునే ముందు రేపటికి కావాల్సిన ఉద్దిపప్పు, శనగలు, తర్వాత పప్పులన్నీ పెసరపప్పు, వడపప్పు కోసం ఇవన్నీ కూడా నానబెట్టేసి ఆ తర్వాత పడుకునేసామంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాటన్నిటిని నానబెడదామని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నాను. సో ఉద్దిపప్పు అయితే గారెల కోసం, ఇంకా వడపప్పు కోసం పెసరపప్పు, శనగలు వచ్చేసరికి వాయనం ఇవ్వాలి కదా వాటి కోసం, ఇంకా నైవేద్యం పెట్టడానికి తెల్ల శనగలు ఉంటాయి కదా అవి, ఇవన్నీ కూడా నేను
నానబెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ ఎత్తుకుంటూ ఉన్నాను. బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టి కానీ ఉడకబెట్టి కానీ మనం వాయనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చామంటే మన ఇంట్లో ఏదైనా మనకి కానీ ఇంట్లో కానీ దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయనే ఒక ఇదనమాట. సో అందుకే బ్రౌన్ శనగలు అనేది కంపల్సరీ వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఆ శనగల్ని ఉడికించి కానీ నానబెట్టి కానీ కొంచెం కొంచెం అట్లా వాయనంతో పాటు ఇచ్చామంటే మంచిది. సో ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా తెలుసుకొని అయితే ఆ శనగలు తీసుకొచ్చుకొని ఒక పావు కేజీ అంత నానబెట్టుకున్నామంటే ఎక్కువ అవుతాయి కదా, వాటిని ఒక పిడికెడంతా వాళ్ళకి ఇచ్చామంటే చాలా మంచిది. సో నాకు తెలిసినవి కొన్ని, కొంతమందికి అన్నీ తెలియాలని ఉండదు, నాకు కూడా అన్నీ తెలుసని నేను చెప్పను, అట్లా తెలియనివి కొన్ని చెప్తూ ఉంటాను, మీకు తెలియకపోతే మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో. అండ్ ఉద్దిపప్పు గారెల కోసం అయితే ఇక్కడ కొంచెం బియ్యం కూడా వేస్తున్నా పప్పులోకి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, గారెలు మనకి కొంచెం క్రిస్పీగా రావాలంటే మాత్రము కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకోవాలని చెప్పి అక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఉద్దిపప్పుతో పాటు కొంచెం అంత బియ్యం కూడా వేసుకొని నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నామంటే చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి గారెలు. ఇంకా అన్నీ కూడా నానబెట్టేసాను. ఇక్కడ చూసారు కదా, శనగలు ఒక పాత్రలోకి, ఆ తర్వాత ఇవే బ్రౌన్ శనగలు అంటే ఇవే అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను అని చెప్పి ఏమనుకోకండి. అండ్ ఇంకా ఉద్దిపప్పు, ఇవైతే నైవేద్యం కోసం వైట్ శనగలు అనమాట. అండ్ ఇంకా వీటన్నిటితో పాటు పెసరపప్పు కూడా నానబెట్టాను వడపప్పు కోసం అని చెప్పి. ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టేసుకొని అయితే ఇంకా బయట వచ్చేసాను. కరెక్ట్గా 10:30 అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పనులన్నీ ముగించేసుకున్నాను. సో ఇలాగైతే మనం వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్కి చాలా ఈజీగా పూజ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు రిలాక్స్గా అయితే. సో ఇదండి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.